అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మనం ఆ భక్త సులభుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించుకుంటూ, ధ్యానించుకుంటూ, పూజించుకుంటూ ఎన్నో చక్కటి పాటలు నేర్చుకుంటున్నాం, పాడుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఆ పరమశివునికి సంబంధించిన ఒక మంచి మంగళహారతిని, అందరూ పాడుకునే విధంగా చాలా సులభంగా ఉండే ఒక మంగళహారతిని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈ మంగళహారతి సరస్వతి రాగంలో స్వరపరచబడింది. తాళం ఖండచాపు తాళం. ఈరోజు మనం ఈ మంగళహారతిని జీ షార్ప్ అంటే 5:30 శృతిలో నేర్చుకోబోతున్నాం. ఈ మంగళహారతిలో ఆ శివయ్యకు చక్కటి పదాలతో పదార్చన చేసి ఈ పాటను రచించి మనందరికీ అందించిన వారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఇక ఈ పాటను ఇంత మంగళప్రదంగా స్వరపరిచిన వారు శ్రీ పార్థసారథి గారు. ఇక ఈరోజు మనం ఆ శివుడి మంగళహారతిని నేర్చుకొని మనందరం కూడా పాడుకొని ఆనందిద్దాం. ఈ మంగళహారతిలో పల్లవి 2 చరణాలు ఉంటాయి. చరణాలన్నీ కూడా ఒకటే ట్యూన్లో చాలా సులభంగా అందరూ పాడుకునే విధంగా ఉంటాయి. ముందుగా పల్లవితో ఆరంభిద్దాం. శివ శివ మహాదేవ, శివ శివ మహాదేవ, శంభో మహాదేవ, శంభో మహాదేవ, నీలకంఠా నీకు, నీలకంఠా నీకు, నీరాజనం, నీరాజనం, శివ శివ మహాదేవ, శివ శివ మహాదేవ, శంభో మహాదేవ, శంభో మహాదేవ, నీలకంఠా నీకు, నీలకంఠా నీకు, నీరాజనం, 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 నీలకంఠా నీలకంఠా నీకు నీరాజనం, నీకు నీరాజనం, 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 నీలకంఠా నీలకంఠా నీకు నీరాజనం. నీకు నీరాజనం. ఇది పల్లవి. శివ శివ మహాదేవ, శంభో మహాదేవ, నీలకంఠ నీకు నీరాజనం. ఆ పరమశివుడు బోళా శంకరుడు, భక్త సులభుడు. ఈ లోకాన్ని రక్షించడం కోసం ఆ విషాన్ని కూడా తన గొంతులో నిలుపుకున్నటువంటి గరళకంఠుడు, నీలకంఠుణ్ణి ఈ విధంగా మనం ఆర్తితో ప్రార్థిస్తే ఆయన తన అనుగ్రహాన్ని మన మీద తప్పకుండా చూపించి తీరుతాడు. మళ్ళీ ఒకసారి ఈ పల్లవిని నేర్చుకొని కలిపి పాడుకుందాం. శివ శివ మహాదేవ, శంభో మహాదేవ, శివ శివ మహాదేవ, శంభో మహాదేవ, నీలకంఠా నీకు నీరాజనం, నీలకంఠా నీకు నీరాజనం, శివ శివ మహాదేవ, శంభో మహాదేవ, శివ శివ మహాదేవ, శంభో మహాదేవ, నీలకంఠా నీకు నీరాజనం, నీలకంఠా నీకు నీరాజనం, 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 నీలకంఠా నీకు నీరాజనం, నీలకంఠా నీకు నీరాజనం, 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 నీరాజనం,
నీలకంఠా నీకు నీరాజనం. నీలకంఠా నీకు నీరాజనం. ఇలా శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠ నీకు నీరాజనం. దీన్ని 2 సార్లు పాడాలి. 2 సార్లు కూడా సేమ్ సంగతే పాడతాం. ఇక నీరాజనం నీరాజనం నీలకంఠ నీకు నీరాజనం అని పాడినప్పుడు, మొదటిసారి పాడినప్పుడు సింపుల్గా నీలకంఠ నీకు నీరాజనం అని పాడతాం. ఇక రెండోసారి పాడేటప్పుడు ఆ నీలకంఠ నీకు దగ్గర ఆ నీని కొంచెం పైనుంచి సంగతితో పాడదాం. నీలకంఠ నీకు నీరాజనం. ఇదిగో స్వామి నీలకంఠ నీకిదే నీరాజనం అని చెప్తున్నట్లుగా మొదటిసారి నీలకంఠ నీకు నీరాజనం. సెకండ్ రిపిటేషన్లో నీలకంఠ నీకు నీరాజనం. ఇదొక్కటి మాత్రమే ఇక్కడ మారుతుంది. దీన్ని గమనిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పల్లవి మొత్తం కూడా ఒకసారి కలిపి పాడుకుందాం. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠ నీకు నీరాజనం. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠ నీకు నీరాజనం. నీరాజనం నీరాజనం నీలకంఠ నీకు నీరాజనం. నీరాజనం నీరాజనం నీలకంఠ నీకు నీరాజనం. ఇక మొదటి చరణాన్ని నేర్చుకుందాం. సామి సామేను సామి సామేను సొగసైన గౌరమ్మ. సొగసైన గౌరమ్మ నిఖిల జననీ నిఖిల జననీ నీకు నీరాజనం. నీకు నీరాజనం. సామి సామేను. సామి సామేను. ఎంత అద్భుతంగా ఉందో చూసారు ఇక్కడ సాహిత్యం. సామి సామేను. సామి అంటే ఆ స్వామికి, ఆ పరమేశ్వరునికి. సామేను అంటే సగభాగమైనటువంటి ఓ గౌరీ, ఆ పార్వతీదేవిని ఇక్కడ ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని కూడా చాలా అద్భుతంగా వివరించారు. సామి సామేను అంటే ఆ స్వామి శరీరంలో సగభాగంగా నిలిచినటువంటి ఆ గౌరీదేవి, నిఖిల జనని, లోకమాత నీకు నీరాజనం అంటున్నాం ఇక్కడ. ఇక ఈ పాటలో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, మనం సాధారణంగా శివుడి మంగళహారతి అంటే కేవలం ఆ శివుడికి మాత్రమే నీరాజనాలు అర్పిస్తూ పాడుతూ ఉంటాం. కానీ ఈ పాటలో శివుణ్ణి సకుటుంబ సపరివార సమేతంగా మనం మంగళ నీరాజనాలను అందించబోతున్నాం. ఈ చరణంలో ఆ స్వామి సగభాగంలో నిలిచినటువంటి ఆ గౌరమ్మకి నీరాజనం అంటున్నాం. అలాగే తరువాత గణపతికి, కుమారస్వామికి, వీరందరికీ కూడా మనం మంగళ నీరాజనాలను ఇవ్వబోతున్నాం. సామి సామేను సామి సామేను సొగసైన గౌరమ్మ. సొగసైన గౌరమ్మ నిఖిల జననీ నీకు నిఖిల జననీ నీకు నీరాజనం. నీరాజనం. అంతరాయములను అంతరాయములను అంతమొందించేటి అంతమొందించేటి గణనాయక నీకు గణనాయక నీకు నీరాజనం. నీరాజనం. అంతరాయములను అంతరాయములను అంతమొందించేటి అంతమొందించేటి గణనాయక నీకు గణనాయక నీకు నీరాజనం. నీరాజనం. శక్త్యాయుధముతో శక్త్యాయుధముతో సకలమును పాలించు సకలమును పాలించు దేవ షణ్ముఖ విభో దేవ షణ్ముఖ విభో నీరాజనం. నీరాజనం. శక్త్యాయుధం
ఇక్కడ శక్త్యాయుధమ్ముతో అన్నప్పుడు శక్త్యాయుధమ్ముతో శక్త్యాయుధమ్ముతో సకలమును పాలించు. సకలమును పాలించు. ఆ సకలమును అలా కదిలిస్తూ పాడితే వినడానికి బాగుంటుంది. సకలమును పాలించు సకలమును పాలించు. దేవ షణ్ముఖ విభో. దేవ షణ్ముఖ విభో. ఇక్కడ కూడా ఆ దేవ అన్న చోట ఆ వాని స్ట్రెస్ చేస్తూ ఆ గమకాన్ని పాడితే ఆ సరస్వతి రాగంలో చాలా బాగుంటుంది. దేవ దేవ షణ్ముఖ విభో. షణ్ముఖ విభో. దేవ షణ్ముఖ విభో. దేవ షణ్ముఖ విభో. నీరాజనం 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 నీలకంఠా నీకు నీరాజనం. నీలకంఠా నీకు నీరాజనం. నీరాజనం 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 నీలకంఠా నీకు నీరాజనం. నీలకంఠా నీకు నీరాజనం. ఇది మొదటి చరణం. ఇలా ఈ మొదటి చరణంలో ఆ గౌరీదేవికి, వినాయకుడికి, షణ్ముఖుడికి అంటే కుమారస్వామికి మనం మంగళ నీరాజనాలను అర్పించాం. మళ్ళీ ఒకసారి ఈ లైన్లను నేర్చుకొని కలిపి పాడుకుందాం. ఒక్కొక్క లైన్ని 2 సార్లు పాడాలి. సామి సామేను సొగసైన గౌరమ్మ. సామి సామేను సొగసైన గౌరమ్మ. నిఖిల జననీ నీకు నీరాజనం. నిఖిల జననీ నీకు నీరాజనం. సామి సామేను సొగసైన గౌరమ్మ. సామి సామేను సొగసైన గౌరమ్మ. నిఖిల జననీ నీకు నీరాజనం. నిఖిల జననీ నీకు నీరాజనం. అంతరాయమ్ములను అంతమొందించేటి. అంతరాయమ్ములను అంతమొందించేటి. గణనాయక నీకు నీరాజనం. గణనాయక నీకు నీరాజనం. అంతరాయమ్ములను అంతమొందించేటి. అంతరాయమ్ములను అంతమొందించేటి. గణనాయక నీకు నీరాజనం. గణనాయక నీకు నీరాజనం. శక్త్యాయుధమ్ముతో సకలమును పాలించు. శక్త్యాయుధమ్ముతో సకలమును పాలించు. దేవ షణ్ముఖ విభో నీరాజనం. దేవ షణ్ముఖ విభో నీరాజనం. శక్త్యాయుధమ్ముతో సకలమును పాలించు. శక్త్యాయుధమ్ముతో సకలమును పాలించు. దేవ షణ్ముఖ విభో నీరాజనం. దేవ షణ్ముఖ విభో నీరాజనం. నీరాజనం 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 నీరాజనం. నీలకంఠా నీకు నీరాజనం. నీలకంఠా నీకు నీరాజనం. నీరాజనం 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 నీరాజనం. నీలకంఠా నీకు నీరాజనం. నీలకంఠా నీకు నీరాజనం. ఇప్పుడు ఈ చరణానికి కూడా ఒకసారి కలిపి పాడుకుందాం.
సామి సామేను సొగసైన గౌరమ్మ నిఖిల జనని నీకు నీరాజనం. సామి సామేను సొగసైన గౌరమ్మ నిఖిల జనని నీకు నీరాజనం. అంతరాయమ్ములను అంతమొందించేటి గణనాయక నీకు నీరాజనం. అంతరాయమ్ములను అంతమొందించేటి గణనాయక నీకు నీరాజనం. శక్త్యాయుధమ్ముతో సకలమును పాలించు దేవ షణ్ముఖ విభో నీరాజనం. శక్త్యాయుధమ్ముతో సకలమును పాలించు దేవ షణ్ముఖ విభో నీరాజనం. నీరాజనం నీరాజనం నీలకంఠా నీకు నీరాజనం. నీరాజనం నీరాజనం నీలకంఠా నీకు నీరాజనం. దక్షమఖ విధ్వంస దక్షమఖ విధ్వంస భద్రపదదాయక భద్రపదదాయక వీరభద్రా నీకు వీరభద్రా నీకు నీరాజనం. నీరాజనం. దక్షమఖ విధ్వంస దక్షమఖ విధ్వంస భద్రపదదాయక భద్రపదదాయక వీరభద్రా నీకు వీరభద్రా నీకు నీరాజనం. నీరాజనం. శంభువాహనమా శంభువాహనమ సితశైలాభదేహ సితశైలాపదేహ ధీరనందీశ్వరా ధీరనందీశ్వర నీరాజనం. నీరాజనం. శంభువాహనమా శంభువాహనమ సితశైలాభదేహ సితశైలాపదేహ ధీరనందీశ్వరా ధీరనందీశ్వర నీరాజనం. నీరాజనం. ప్రభు సేవలో మురియు ప్రభు సేవలో మురియు ప్రమదవరులారా ప్రమదవరులారా నిత్య శివమయులార నిత్య శివమయులార నీరాజనం. నీరాజనం. ప్రభు సేవలో మురియు ప్రభు సేవలో మురియు ప్రమదవరులారా ప్రమదవరులారా నిత్య శివమయులార నిత్య శివమయులార నీరాజనం. నీరాజనం. నీరాజనం నీరాజనం నీరాజనం. నీరాజనం. నీలకంఠా నీకు నీరాజనం. నీలకంఠా నీకు నీరాజనం. నీరాజనం నీరాజనం నీరాజనం. నీరాజనం. నీలకంఠా నీకు నీరాజనం. నీలకంఠా నీకు నీరాజనం. ఈ చరణంలో దక్షమఖ విధ్వంస భద్రపదదాయక వీరభద్ర నీకు నీరాజనం. ఆ దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసినటువంటి ఆ భద్రపదదాయక సమస్త సృష్టికి ప్రాణులకు కూడా రక్షణను కల్పించే ఓ వీరభద్ర నీకు నీరాజనం అంటున్నారు. అలాగే శంభువాహనమ సిత శైలాభదేహ
ధీర నందీశ్వర నీరాజనం. ఆ పరమేశ్వరునికి వాహనం, ఆ పరమశివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి ప్రీతిపాత్రుడైనటువంటి ఆ నందీశ్వరుడికి కూడా మనం ఇక్కడ మంగళ నీరాజనాలు అందించాం. ఇక ప్రభు సేవలో మురియు ప్రమథవరులారా, ఎవరెవరైతే ఆ సేవలో అలా స్వామిని సేవిస్తూ ఆ సేవిస్తున్న ఆనందంలో తరిస్తూ ఉన్నటువంటి ప్రమథవరుల ఆ ప్రమథగణాలు ప్రతి ఒక్కరికి కూడా నిత్య శివమయులార నీరాజనం, నిత్యం ఎల్లప్పుడూ ఎల్లవేళలా ప్రతిక్షణం కూడా ఆ శివనామ స్మరణతో ఆ శివనామ ధ్యానంతో తరించిపోయి మురిసిపోయే ఓ నిత్య శివమయులారా, మీ అందరికీ కూడా పేరు పేరున నీరాజనం అంటూ చాలా అద్భుతంగా ఈ చరణంలో నీరాజనాలు అందించడం జరిగింది. దక్షమఖ విధ్వంస భద్రపదదాయక, దక్షమఖ విధ్వంస భద్రపదదాయక, వీరభద్రా నీకు నీరాజనం, వీరభద్రా నీకు నీరాజనం, దక్షమఖ విధ్వంస భద్రపదదాయక, దక్షమఖ విధ్వంస భద్రపదదాయక, వీరభద్రా నీకు నీరాజనం, వీరభద్రా నీకు నీరాజనం, శంభువాహనమసిత శైలాభదేహా, శంభువాహనమసిత శైలాభదేహా, ధీరనందీశ్వరా నీరాజనం, ధీరనందీశ్వరా నీరాజనం, శంభువాహనమసిత శైలాభదేహా, శంభువాహనమసిత శైలాభదేహా, ధీరనందీశ్వరా నీరాజనం, ధీరనందీశ్వరా నీరాజనం, ప్రభు సేవలో మురియు ప్రమథవరులారా, ప్రభు సేవలో మురియు ప్రమథవరులారా, నిత్య శివమయులార నీరాజనం, నిత్య శివమయులార నీరాజనం, ప్రభు సేవలో మురియు ప్రమథవరులారా, ప్రభు సేవలో మురియు ప్రమథవరులారా, నిత్య శివమయులార నీరాజనం, నిత్య శివమయులార నీరాజనం, నీరాజనం నీరాజనం, నీరాజనం నీరాజనం, నీలకంఠా నీకు నీరాజనం, నీలకంఠా నీకు నీరాజనం, నీరాజనం నీరాజనం, నీరాజనం నీరాజనం, నీలకంఠా నీకు నీరాజనం, నీలకంఠా నీకు నీరాజనం. ఇలా రెండవ చరణాన్ని పాడిన తర్వాత ముందు మనం పల్లవి పాడాం కదా, శివ శివ మహాదేవ శంభో మహాదేవ, అదంతా కూడా ఒకసారి పాడుకోవాలి. ఇప్పుడు ఈ రెండవ చరణాన్ని కూడా ఒకసారి కలిపి పాడుకుందాం. దక్షమఖ విధ్వంస భద్రపదదాయక, వీరభద్రా నీకు నీరాజనం, దక్షమఖ విధ్వంస భద్రపదదాయక, వీరభద్రా నీకు నీరాజనం, శంభువాహనమసిత శైలాభదేహా, ధీరనందీశ్వరా నీరాజనం, శంభువాహనమసిత శైలాభదేహా, ధీరనందీశ్వరా నీరాజనం, ప్రభు సేవలో మురియు ప్రమథవరులారా, నిత్య శివమయులార నీరాజనం, ప్రభు సేవలో మురియు ప్రమథవరులారా, నిత్య శివమయులార నీరాజనం, నీరాజనం నీరాజనం,
నీలకంఠా నీకు నీరాజనం 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 నీలకంఠా నీకు నీరాజనం శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠా నీకు నీరాజనం శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠా నీకు నీరాజనం 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 నీలకంఠా నీకు నీరాజనం 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 నీలకంఠా నీకు నీరాజనం నీలకంఠా నీకు నీరాజనం నీలకంఠా నీకు నీరాజనం. ఇలా చివరిలో ఆ నీలకంఠ నీకు నీరాజనం 3 సార్లు పాడి ఎండ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇది మంగళహారతి కాబట్టి అందరూ పాడుకునేందుకు వీలుగా ఉండేట్లు ఇలా సింపుల్గా ఎండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాట మొత్తం కూడా కలిపి ఒకసారి పాడుకుందాం. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠా నీకు నీరాజనం శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠా నీకు నీరాజనం 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 నీలకంఠా నీకు నీరాజనం 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 నీలకంఠా నీకు నీరాజనం. సామి సామేను సొగసైన గౌరమ్మ నిఖిల జనని నీకు నీరాజనం సామి సామేను సొగసైన గౌరమ్మ నిఖిల జనని నీకు నీరాజనం అంతరాయమ్ములను అంతమొందించేటి గణనాయక నీకు నీరాజనం అంతరాయమ్ములను అంతమొందించేటి గణనాయక నీకు నీరాజనం శక్త్యాయుధమ్ముతో సకలమును పాలించు దేవ షణ్ముఖ విభో నీరాజనం శక్త్యాయుధమ్ముతో సకలమును పాలించు దేవ షణ్ముఖ విభో నీరాజనం 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 నీలకంఠా నీకు నీరాజనం 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 నీలకంఠా నీకు నీరాజనం. దక్షమఖ విధ్వంస భద్రపదదాయక వీరభద్రా నీకు నీరాజనం దక్షమఖ విధ్వంస భద్రపదదాయక వీరభద్రా నీకు నీరాజనం శంభువాహనమసిత శైలాభదేహ ధీరనందీశ్వరా నీరాజనం శంభువాహనమసిత శైలాభదేహ ధీరనందీశ్వరా నీరాజనం ప్రభు సేవలో మురియు ప్రమథవరులారా నిత్య శివమయులార నీరాజనం ప్రభు సేవలో మురియు ప్రమథవరులారా నిత్య శివమయులార నీరాజనం 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 నీలకంఠా నీకు నీరాజనం 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 నీలకంఠా నీకు నీరాజనం శివ శివ మహాదేవ శంభో
మహాదేవ నీలకంఠా నీకు నీరాజనం శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠ నీకు నీరాజనం 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 నీలకంఠ నీకు నీరాజనం 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 నీలకంఠ నీకు నీరాజనం నీలకంఠ నీకు నీరాజనం నీలకంఠ నీకు నీరాజనం. మీరు ఇలాంటి పాటలు ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే మన వీడియోస్ని, మన పాటల్ని, సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత వీడియోలో మరొక అద్భుతమైన పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.